మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు ట్రెడిషనల్ ఐటమ్ పాల తాలికలు ఎలా తయారు చేయాలో చూద్దాం. దీన్ని కొన్ని ప్రాంతాల్లో ఆరిది అని, కొన్ని ప్రాంతాల్లో బెల్లపు తాలికలు అని అంటారు. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు: బియ్య పిండి 1 కప్పు, పాలు 1 కప్పు, బెల్లం 1 కప్పు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ పై 2 గ్లాసుల నీళ్లు వేడి చేసుకుందాం. ఇట్లా బాగా నీళ్లు మరిగిన తర్వాత దానిలో 1 టీ స్పూన్ నెయ్యి వేసి, బియ్యపిండి వేసి, కప్పు బియ్యపిండి వేసి బాగా కలుపుదాం. ఇప్పుడు ఇది వేడి నీళ్ళలో ఉడుకుతుంది. ఇది బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెడదాం. ఇప్పుడు 10 నిమిషాలు అయిన తర్వాత ఈ పిండిని చేతితో బాగా కలిపి సన్నని పాల తానికల్లా చేద్దాం. సన్నగా పొడవుగా బలపాల్లా చేద్దాం. ఇది మనకి ఇష్టమైన ఆకారంలో చేసుకోవచ్చు. ఈ పిండి నేనైతే కొద్దిగా పొడవుగాను, కొంచెం అంగుళం ముక్కల్లో కొంచెం రౌండ్గా కూడా చేశాను. నాకు నచ్చిన ఆకారంలో చేసుకుందాం. ఇవి అలా చేసిన ముందుగా ప్రిపేర్ అయిన పిండితో అలా తయారు చేసిన పాల తాలికలు. స్వీట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ పై మళ్ళీ 2 గ్లాసుల నీళ్లు పోసి మరిగించుకుందాం. ఇవి బాగా బాయిల్ అయిన తర్వాత దీనిలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న, ఉడికించి ముందుగా తయారు చేసుకున్న ఈ తాలికలు వేద్దాం. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు అయిన తర్వాత మెత్తగా చిదిమిన బెల్లం వేద్దాం. ఇది కూడా దీనిలో కరగాలి కాబట్టి ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడు 5 నిమిషాలు అయిన తర్వాత బెల్లం పూర్తిగా కరిగింది. ఇవి ఉడికాయి. ఇది ఉడికినాయో లేదో ఒకటి తీసుకొని చేతితో నొక్కితే తెలుస్తుంది. దీనిలో మనం ముందుగా తీసుకున్న 1 కప్పు పాలు కూడా పోసి ఒకసారి కలిపి మూత పెడదాం. 1 నిమిషం ఉడికిన తర్వాత దీనిలోనే మనం చిక్కగా కావాలి అనుకుంటే 1 టీ స్పూన్ బియ్య పిండి కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఎంతో సింపుల్గా చేసుకొని పాల తాలికలు రెడీ అయ్యాయి. ఇప్పుడు వీటిని వేరే బౌల్లో తీసుకొని దీనిలో 1 స్పూన్ నెయ్యి వేసుకొని సర్వ్ చేద్దాం. మా వంటగదిలో ఎంతో సింపుల్గా, ఎంతో టేస్టీగా ఉండే పాల తాలికలు రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.